శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప సత్యము జ్యోతి వెలుగునయా నిత్యము దానిని చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప సురపతి మొరలను ఆలించి ధర్మము ఇలపై వెలయింప హరిహర మానస పుత్రుడవై ధరణి తలమున జనించే స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ఘోరాటవిలో బాలునిగా సర్పము పడగన పవళించి పందళ రాజుకు పెన్నిధిగా పసిబాలునిగా దొరికితివి స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప మణికంఠాయను నామముతో పెంచిరి రాణులు మురిపెముగా నీదు రాకతో సంతతి కలిగే సంతతి లేని రాజునకు స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప విద్యలు నేర్పిన గురువునకు గురుదక్షిణ నివ్వగనించి మాటలు రాని గురుపుత్రునకు మాటలు వచ్చే నీ మహిమతో స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప మాతా పితరుల సేవిస్తూ 14 గడిపితివి రాజ్యాభిషేకము చేయగ నీకు పందళ రాజు మదినించే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప మంత్రి బోధనకు లొంగిన రాణి వినువధింప మది తలచి శిరోవేదనను మిషతోటి మందిరమేగి శయనించే స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప పెంచిన తల్లికి వైద్యముకై
పులిపాలను పితుకుట కొరకు ఇరుముడిని తలపై మోసి వనసీమలకు వెడలితివి స్వామి. శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప. అలాగే పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరి 3వ సోమవారం చక్కగా ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నదాన ప్రభుకు చూసేటువంటి మీకు కూడా ఎంతో భాగ్యం కలుగుతుందమ్మా. ఎందుకంటే శివుని ప్రార్థన చేస్తే సిరి సంపదలు ఇస్తాడంట. ఎందుకంటే ఆయన రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు కాబట్టి మనం ఇచ్చినటువంటి రూపాయి అతని భక్తులకే సమర్పిస్తాడంట. అందరూ కూడా పైనుంచి శివుడు చూస్తున్నాడు, ఎవరు కూడా ఒళ్ళు దాచుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రం చాలా ఇష్టం. ఈ కార్తీక మాసంలో మీరు కూడా చేస్తే స్వామివారికి అనుగ్రహం పొందుతుందని పురాణాలు చెప్తున్నారు. అందుగురించి మీరు కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి శివ పంచాక్షరి స్తోత్రం అంటే నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నా మా శ్రీ వా యా ఈ 5 అక్షరాలను కూడా 5 శ్లోకాలుగా రచించారు. దాన్ని శివ పంచాక్షరి స్తోత్రం అంటారు. బుక్కులాట్లో ఉంటే చూస్తుంటారు, కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకోండి అమ్మా. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ నాగేంద్రహారాయ త్రిలోచనాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగా
గౌతమాయ తస్మై నమః శివాయ తస్మై నమః శివాయ 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 ఈశ్వరాయ నమః శివాయ ఈశ్వరాయ నమః శివాయ పరమేశ్వరాయ నమః శివాయ ఈశ్వరాయ నమః శివాయ 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 యక్షస్వరూపాయ దిగంబరాయ తస్మై గట్టిగా లాస్ట్ చరణం నమః శివాయ 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 అది స్వామి వచ్చిన తర్వాత స్వామి అంటే అందుకని ఏంటి ఏం చేస్తావు
హలో హలో ఉంటారమ్మా చెప్పులు రెండా జై నాగేంద్ర స్వామి వారికి హర నమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర. అమ్మ కొంచెం కుర్చీలు కొంచెం వెనక జరుపుకోండి, మీరు ఒక 2 అడుగులు వెనక జరుపుకోండి. హలో హలో ఇది కొంచెం పెంచు. హలో శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. శివస్మరణే చెయ్యకంటారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.
అలాగే పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరి 3వ సోమవారం చక్కగా ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నదాన ప్రభుకు చూసేటువంటి మీకు కూడా ఎంతో భాగ్యం కలుగుతుందమ్మా. ఎందుకంటే శివుని ప్రార్థన చేస్తే సిరి సంపదలు ఇస్తాడంట. ఎందుకంటే ఆయన రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు కాబట్టి మనం ఇచ్చినటువంటి రూపాయి అతని భక్తులకే సమర్పిస్తాడంట. అందరూ కూడా పైనుంచి శివుడు చూస్తున్నాడు, ఎవరు కూడా ఒళ్ళు దాచుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రం చాలా ఇష్టం. ఈ కార్తీక మాసంలో మీరు కూడా చేస్తే స్వామివారికి అనుగ్రహం పొందుతుందని పురాణాలు చెప్తున్నారు. అందుగురించి మీరు కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి శివ పంచాక్షరి స్తోత్రం అంటే నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నా మా శ్రీ వా యా ఈ 5 అక్షరాలను కూడా 5 శ్లోకాలుగా రచించారు. దాన్ని శివ పంచాక్షరి స్తోత్రం అంటారు. బుక్కులాట్లో ఉంటే చూస్తుంటారు, కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకోండి అమ్మా. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో నాగేంద్రహారాయ త్రిలోచనాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగా మందాకిని సలిల చందన శక్తిదాయ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్పసు పూజితాయ మందార పుణ్య బహుపుష్పసు పూజితాయ తస్మయే శివాయ గౌరీ వదనారవిల్ల వశిష్ఠ కుంభోద్భవ గౌతమాయ తస్మయే నమ శివాయ 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 పరమేశ్వరాయ నమ శివాయ పరమేశ్వరాయ నమ శివాయ 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 యక్షస్వరూప దేహాయ దిగంబరాయ స్మయే గట్టిగా లాస్ట్ చరణం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ
సార్ ఎవరికి సన్మానం చేస్తారన్నారు స్వామి? అమ్మా దారి ఉంది, వచ్చే స్వాములు కొంచెం దారి మధ్యలో అందరూ కూడా చక్కగా స్వామిని ఆహ్వానించాలి. స్వామి
మణికంఠుడికి నాడు అందాల పల్లకి స్వామి అయ్యప్ప పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి పందరాసుడు పందరాసుడు హరిహర హరయడు ఎత్తినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి ఉర్మిలి వాసుడు ఏకంట వాసుడు హరిహర హరయడు ఎత్తినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి హరిమల వాసుడు నిర్మల వాసుడు హరిహర హరయడు ఎత్తినాడు పల్లకి
ఒక్క పాట మధ్యలో దారోదం సార్ కొట్టాయి మడి తీసుకొస్తారు ఒకసారి స్వామి మధ్యలో దారోదం ఒకసారి స్వామి వారు కొట్టాయి మడి తీసుకొస్తారు సైనిక వాళ్ళందరూ కూడా ఎక్కడ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ